ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ మాట్లాడారు. ఎప్పుడైనా ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ మాట్లాడారా అని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందనే విషయంపై దమ్ముంటే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన పార్టీ బీజేపీనని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దుకు ఎంఐఎం అనుకూలమా వ్యతిరేకమా చెప్పే ధైర్యం ఉందా అంటూ ఓవైసీకి బండి సవాల్ విసిరారు. ఇలా మా నరేంద్ర మోడీ నిన్న నారకు వచ్చారు. 15 మంది ముస్లిం అమ్మాయిలు నారకు వచ్చారు. వచ్చి వాళ్ళ చేతి మీద లోటస్ వేసుకొని ఇగో బండి సంజయ్ భాయ్ సాబ్ ఇగో మేము బీజేపీకి వేస్తున్నామని చెప్పి నాకు వచ్చి ఫోటో దిగిపోయారు ముస్లిం మహిళలు. ఇలా నరేంద్ర మోడీ వాళ్ళకి అన్నక తండ్రి అన్న అన్నీ అనే వారణాసిలో నరేంద్ర మోడీ కాశీలో పోటీ చేస్తే 2000 మంది ముస్లిం మహిళలు ఈ చేతిలో లోటస్ వేసుకొని మోడీ జిందాబాద్ అనుకుని ర్యాలీ తీసిరాక ఎందుకో తెలుసాక తలాక్ 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 అంటే కథం వాళ్ళ జీవితం నాశనం. వాడు దుబాయ్లో ఉంటాడు, పెళ్లి చేసుకొని మస్కట్ పోతాడు, దుబాయ్ పోతాడు, అమెరికా పోతాడు, ముంబై పోతాడు, ఢిల్లీ పోతాడు. ఆ నుంచి తలాక్ తలాక్ అంటే వీళ్ళ తలాక్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందకేయాలా? ఏం కారణం లేకుండా తలాక్ తలాక్ అంటే వాళ్ళ బతుకు బరబతుతుంది. వాళ్ళ పిల్లలు ఉంటారు, 5 పిల్లలు ఉంటారు. తలాక్ తలాక్ అని వెళ్ళిపోతే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకు భారమై తిండికి తిండిలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా. అందుకే నరేంద్ర మోడీ ఈ త్రిపుల్ తలాక్ వద్దే వద్దు, నా ముస్లిం మహిళలు క్షేమంగా ఉండాలి, త్రిపుల్ తలాక్ అన్నవన్నీ కంపల్సరీ లోపడేసి చేస్తా అని చెప్పి త్రిపుల్ తలాక్ను రద్దు చేసి ఇలా ముస్లిం మహిళల బతుకులను కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ యొక్క. అందుకే మొత్తం దేశం మొత్తం ముస్లిం మహిళలందరూ కూడా మాకు ఎంఏ పార్టీ గిమ్మే పార్టీ జాంతానై మాకు ఒకటే పార్టీ, త్రిపుల్ తలాక్ రద్దు చేసినా నా నరేంద్ర మోడీ పార్టీ బీజేపీకే ఓటేస్తామని చెప్పి వాళ్ళ దేశం మొత్తం ముస్లింలు. మొన్న ముస్లిం మహిళలకు సైకిల్ ఇస్తే వీడియోలు పెట్టారు. బండి సంజయ్ అన్న మాకు సైకిల్స్ ఇచ్చిందని చెప్పి వీడియోలు పెట్టారక్క. మేము ముస్లిం వ్యతిరేకం కాదక్క, ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం. వాళ్ళ బతుకులు నాశనం చేసింది. త్రిపుల్ తలాక్ మేము రద్దు చేస్తే ఈ రేవంత్ రెడ్డి వచ్చి త్రిపుల్ తలాక్ రద్దు చేయొద్దని రేవంత్ రెడ్డి అంటున్నాడు. త్రిపుల్ తలాక్ రద్దు చేయొద్దని చెప్పి ఓవైసీ అంటున్నాడు. నేను ఓవైసీకి సవాలు విస్తున్నా. ఇవాళ ఓవైసీ వస్తున్నట త్రిపుల్ తలాక్ వల్ల నీ ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? అసదుద్దీన్ ఓవైసీ చెప్పాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన త్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? నువ్వు కరీంనగర్ వేదికగా చెప్పు. ముస్లిం మహిళలకు ఇలా న్యాయం చేయాలని మేమొస్తే త్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకించినటువంటి మూర్ఖత్వ పార్టీ ఎంఐఎం పార్టీ గెలిపిస్తారు. రోడ్లు లేవు, మోర్లు లేవు, ఏం లేవు. ఒక్క ఓవైసీ కుటుంబం మాత్రమే పొట్టు పైసలు సంపాదించుకోవడం. ఏ ముస్లిం బతుకులు బాగుపడలే. వాళ్ళ కన్వీనర్కి వచ్చి మాట్లాడుతాడ ఓవైసీ. కానీ ముస్లిం మహిళలు ఆలోచించాలి. మీకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ, మిమ్మల్ని ఆదుకునేది భారతీయ జనతా పార్టీ. మరి దయచేసి అందరు ఒక్కరి కాక ఈ కులము ఆ కులము ఈ వర్గము ఆ వర్గం అని చెప్పి మీరు ఓట్లు చీల్స్తే ఎవరు గెలవన్న వారు గెలుస్తారు. మీకు నయా పైసా మీకు రాదు.